ఈ ముగ్గురు ఫోటోలు చూస్తున్నారు కదా, ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. వీళ్ళ పార్టీలు అధికారాన్ని కోల్పోవటం వల్ల వీళ్ళు కేవలం ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటం మాత్రమే కాదు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేకపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంటా ఓడిపోయారు, రచ్చా ఓడిపోయారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీలో వరుసగా అధికారాన్ని సంపాదించిన నాయకుడు, లోకల్ పార్టీని జాతీయ పార్టీగా మార్చగలిగే స్థాయికి వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే మొన్న జరిగినటువంటి ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. సో మమతా బెనర్జీ చాలా పెద్ద నాయకులారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పశ్చిమ బెంగాల్కి. ఈసారి ఆవిడ అధికారాన్ని కోల్పోయారు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. 2021 ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ నుంచి అప్పుడు సువేందు అధికారి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మమతా బెనర్జీని ఓడించడం కోసమే సువేందు అధికారి నందిగ్రామ్లో నిలబడ్డాడు. బీజేపీ తరపు నుంచి ఓడించగలిగాడు, ఓడించాలనుకున్నాడు, ఓడించాడు. టీఎంసీ పార్టీని అధికారంలోకి వచ్చింది కాబట్టి మమతా బెనర్జీనే ముఖ్యమంత్రి కాగలిగారు. భవానీపూర్లో ఉప ఎన్నికలు వస్తే భవానీపూర్లో నిలబడి గెలిచి ముఖ్యమంత్రి పదవిని కంటిన్యూ చేసుకున్నారు. ఇక్కడ ఓడిస్తే అక్కడికి వెళ్తారా అని చెప్పేసి ఆ సువేందు అధికారి ఈసారి భవానీపూర్ కూడా వచ్చి పోటీ చేశారు. ఇక్కడ కూడా ఓడిస్తానని చెప్పేసి పోటీ చేసి నిజంగానే మళ్ళా ఓడించారు. తర్వాత స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అంటే డిఎంకే పార్టీ మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, డిఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండి కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. గతంలో అక్కడి నుంచి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఘనత ఆయనకు ఉంది. మళ్ళీ స్టాలిన్ ఓడించింది ఎవరో తెలుసా? ఆయన పార్టీలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తే. ఒకప్పుడు స్టాలిన్ చేత్తో బీఫాన్ తీసుకున్నాడు, ఇలా స్టాలిన్నే ఓడించాడు. ఆ విజయ్ పార్టీ నుంచి నిలబడి స్టాలిన్ ఓడించాడు. ఒకప్పుడులాగా జనాలకి మొహాటాలు లేవు. పెద్ద నాయకులు కదా, ఆ నాయకుడిని గెలిపిస్తేనే మన నియోజకవర్గానికి పేరు వస్తుంది, ఆ నాయకుడికి కట్టు బానిసలాగా మనం ఉండాలి, ఆ పార్టీకి కట్టు బానిసలాగా మనం ఉండాలి అనేటువంటి మొహాటాలు లేవు. ఆ నాయకులు మంచి చేస్తే ఓటేస్తారు, మంచి చెయ్యకపోతే ఎంత పెద్ద నాయకులైనా సరే ఓడించటానికి ఏమాత్రం ఇవాళ జంజీ యూత్కి మొహమాటం లేదు అని తేల్చి చెప్తున్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ ముగ్గురు దేశ రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేర్లే, కానీ ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయారు. సరే, వాళ్ళ నియోజకవర్గాల్లో మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. కాబట్టి పెద్ద నాయకుల్ని ఓడించడానికి జనాలకి మొహమాటం ఏం లేదు. ఒకప్పుడులాగా ఈ నాయకులకి మేము కట్టు బానిసలు అన్నట్టుగా జనాలు లేరు, ఈ జనరేషన్ లేదు. సో నాయకులు మంచి దృక్పథంతో ఉండాలి, ప్రజలు మెచ్చేలా ఉండాలి. లేకపోతే ఇంటా ఓడిస్తారు, రచ్చా ఓడిస్తారు. బీ కేర్ఫుల్.